హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, చాలా రోజుల నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అది చాలా దూరం కూడా లేదు, జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్లోనే ఉంది. బట్ ఏంటో కుదరడం లేదు. ఇవాళ సండే ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాం. మా క్లీనింగ్ ఏంటంటే, చంద్రుడు వెళ్ళిపోయే సమయం నుంచి సూర్యుడు వచ్చే సమయం వరకు క్లీనింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇంకా పనులన్నీ పూర్తయిన తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకున్నాము. సో ఒక 10 o'clock అయితే రెడీ అయ్యి బయలుదేరేసామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి బియన్ కండ్రిగా కాళహస్తికి మధ్యలో ఉంటుంది. లోకల్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు, ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కొత్తగా వెహికల్స్ కొన్నా కూడా పూజ అయితే చేయిస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారి గుడికి అయితే వచ్చేసామన్నమాట. చూసారా, పచ్చాలమ్మ గుడి. సో ఇది పల్లమాల దగ్గర అయితే ఉందన్నమాట. సో వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే పొంగల్ పెట్టడానికి అని చెప్పి ఇక్కడ పొయ్యి వెలిగిస్తూ ఉన్నాము, అన్న, వదిన, పాపతో సహా. సో అందరూ ఉపవాసం ఉండడంతో బాబీ, అమ్మమ్మ, నాన్నకైతే అందరికీ టీ తీసుకొచ్చాడనమాట. సో అమ్మ ఇక్కడ ఏం చెప్పారంటే, టెంపుల్ లోపల వీడియో తీయొద్దు అమ్మవారిని అని చెప్పారు. అందుకే సో ఇంకా పొంగలంతా పెట్టేసిన తర్వాత ఇంకా అందరం వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నామన్నమాట. 3 సంవత్సరాల మొక్కు చెల్లించినందుకు అందరికీ హ్యాపీగా అనిపించింది. తర్వాత అక్కడే లంచ్ కూడా అక్కడే చేసేసి ఈవినింగ్ 4 అయింది రిటర్న్ అయ్యే లోపల. సో ఈవినింగ్ అంతా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మామూలే అనమాట, మండే నుంచి రొటీన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అందరికీ లంచ్ బాక్సెస్ ఇచ్చేసి కిచెన్ గార్డెన్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి అయితే నాటు అండి. సో అంత స్పైసీగా ఉండవు, బట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. కర్రీస్లో వేసినా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది. సో కాయలు అయితే చాలా హెల్దీగా, నీట్గా కూడా ఉన్నాయన్నమాట. ఒక రోజు కూరకైతే సరిపోతాయి ఇవి. చెట్లో కూడా ఒక కాయ ఉందన్నమాట. కాయ మెయిన్ వంకాయ బజ్జీ చేయమన్నారు. సో అందుకని చెప్పి వంకాయల కోసం అయితే వచ్చానమాట. అమ్మమ్మ నిన్న హార్వెస్ట్ చేసుకొచ్చేసారు, బట్ ఏంటంటే ఇవాళ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా హార్వెస్ట్ చేసుకొని వెళ్దాం. ఈ వంకాయలు చూడ్డానికి చిన్నవిగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. సో కోతుల వల్ల ఇవి చిన్నవిగానే హార్వెస్ట్ చేసేస్తున్నాం. బట్ ఏంటంటే ఇవి ఇంకొద్దిగా పెద్ద సైజు మాత్రమే వస్తాయి, మరీ పెద్దవి రావన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాపు కూడా చాలా ఎక్కువగానే కాసాయి అన్నమాట. డైలీ ఒక 1 kg వరకు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము. సో చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నాయన్నమాట. ఈ వంకాయలకి లైట్గా ముళ్ళులు కూడా ఉన్నాయండి. సో కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. చెప్పుమా. సో వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర కూడా రెడీగా ఉంది హార్వెస్టింగ్కి. సో అది కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి తోటకూర అండి. సో ఇవైతే సీడ్స్ వేసాము. ఇవి కూడా అమ్మమ్మ చిన్నవిగా ఉన్నప్పుడే తీసేయమని చెప్పారనమాట. సో ఎందుకంటే మనది ఆర్గానిక్ కిచెన్ కదండి. సో కొంచెం పెద్దదైతే కొద్దిగా లైట్గా పురుగు పడుతుందన్నమాట. సో లేతగా ఉన్నప్పుడే తీసేసుకుందాము, మళ్ళీ వెంటనే వేసుకుందామని చెప్పి ఆల్రెడీ సీడ్స్ అయితే వేసేసి ఉన్నాము. సో అవి రావడానికి కూడా ఇంకొక 5 daysలో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ వీడియో కూడా, సీడ్స్ వేసిన వీడియో కూడా లాస్ట్ వీడియోలో నేను మీకు పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే మన బాబీ నాగమల్లి ఛానల్లో చూడండి. సో ఇక్కడ ఆకు చూసారా, తోటకూర అనమాట. ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది. సో హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు ఆకుకూరలు అనేటివి 15 daysకి ఒకసారి రెడీ అయిపోతాయి అన్నమాట. సో మనం ఆకుకూరలు అయితే డే బై డే మనకు తింటే కూడా హెల్త్కి మంచిది. సో ఇక్కడ చూసారా, కాదు ఇదే ఫస్ట్ మన సీడ్స్ అనేవి వేసుకుంటే మనకు రెగ్యులర్గా ఆకుకూరలు కూడా ఎప్పటికీ ఉంటాయి. సో తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము.
ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేసి సీడ్స్ అయితే వేయాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు వస్తుంది. పైన ఏమో మామిడికాయలు ఉన్నాయి, ఇక్కడనే అందు సో ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్ అన్నమాట. తోటకూర, వంకాయలు నిన్న కూడా హార్వెస్ట్ చేసాము. సో ఇవాళ కూడా మళ్ళీ హార్వెస్ట్ చేసామన్నమాట. కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి. సో ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఇవన్నమాట. నిన్న హార్వెస్ట్ చేసినటువంటి వంకాయలు, ఇవేమో ఇవాళ హార్వెస్ట్ చేసినట్టువి. సో అమ్మమ్మ ఈ వంకాయలతో వంకాయ బజ్జీ చేయమన్నారు, అమ్మేమో ఈ తోటకూరతో తాలింపు చేయమన్నారు అనమాట. సో అవి రెండు కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. వంకాయల్ని ఇలా కాడలన్నీ కూడా కట్ చేసేసి ఇలా నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటున్నామండి. సో వంకాయ బజ్జీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి వంకాయలన్నీ కూడా నేను ఇక్కడ కుక్కర్లో అయితే వేస్తున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. తర్వాత టమోటాలు, తెల్లగడ్డలు, చింతపండు, పచ్చిమిర్చి, అలాగే ఎర్రగడ్డలు, సాల్టు, కొద్దిగా పసుపు, వాటర్ అయితే వేసేసి ఇంకా ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. సో చూసారా, చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు పోపు కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే వంకాయ రెడీ చేసుకున్నామో అది ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, సంగట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే ఆకుకూర తాలించేయమన్నారు కదా, అందుకని చెప్పి ఆకుకూర సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆకుకూర అదంతా కూడా వేసేసుకోవాలి. సో ఇది ఆకుకూర అనేది తోటకూర కాబట్టి అందులోనూ ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆకుకూరలో. సో కొద్దిగా మెత్తగా కూడా అయిపోతుంది అనమాట. ఈజీగా త్వరగా కూడా ఆకుకూర అనేది ఫ్రై అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ. సో ఆకుకూర కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆకుకూరలో కొంచెం ఉప్పు తక్కువగా వేసుకుంటేనే మేలండి, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు కొద్దిగా వేసినా కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఆకుకూరలో అయితే కొద్దిగానే సాల్ట్ అయితే వేసుకోండి. సో ఫైనల్గా ఆకుకూర తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సో మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వెజిటేబుల్స్తో కర్రీస్ అయితే రెడీ చేసేసాము. సో అందరూ కూడా హ్యాపీగా తినేసారనమాట, అందరికీ కూడా నచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబీ నాగమల్లి.